हैदराबाद से बड़ी खबर। मंगलहाट पुलिस स्टेशन सीमा के अंतर्गत चीनी मांझे को लेकर पुलिस ने सख्त कार्रवाई शुरू कर दी है। चीनी मांझे की वजह से छोटे बच्चों से लेकर बड़ों तक कई लोगों को गंभीर चोटें लग चुकी हैं, तो वहीं कई मामलों में जान भी जा चुकी है। यह मामला है मंगलहाट जल्दी हनुमान पुराना पुल इलाके का, जहां चीनी मांझे के कारण लोगों को भारी परेशानियों का सामना करना पड़ता है। चीनी मांझा गले में फंसने से गंभीर कट लगने की घटनाएं लगातार सामने आ रही हैं, जिसके चलते आम जनता में डर का माहौल है। पुलिस अधिकारियों ने मंगलहाट इलाके की हर दुकानों में जाकर चीनी मांझे की सघन जांच की है और सख्त निर्देश दिए हैं कि चीनी मांझा बेचना पूरी तरह प्रतिबंधित है। पुलिस ने दुकानदारों को साफ चेतावनी दी है कि अगर कोई भी व्यक्ति चीनी मांझा बेचते या सप्लाई करते हुए पाया गया तो उसके खिलाफ कानूनी कार्रवाई और दुकान सील कर दी जाएगी। उसके साथ ही जेल भेजने तक की कार्रवाई की जा सकती है। గౌరవ సిపి హైదరాబాద్ బీసీ సజ్జనార్ గారి ఆదేశాల మేరకు ఇవాళ మంగళహాట్ నియోజకవర్గంలో అనితా టవర్ విధానపూర్ వరకు కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించడం జరిగింది. ఇందులో క్రిమినల్ ఫోర్స్ అదేవిధంగా సిఆర్ నుండి ప్లటూన్స్ కూడా తీసుకొని సుమారు ఒక 150 మంది వరకు ఈ సర్చ్ ఆపరేషన్లో పాల్గొన్నాం. ఈ సర్చ్ ఆపరేషన్ మెయిన్గా ఈ చైనీస్ మాంజా మీద ఉక్కుపాదం మోపడానికి చేసినటువంటి ఆపరేషన్. ఇందులో భాగంగా మా అడిషనల్ డీసీపీ గారి ఆధ్వర్యంలో ఏసీపీ గోషమార్ సుదర్శన్ గారు, ఎస్ఎస్ఓ మంగళహాట్ గారు, అదేవిధంగా పక్క డివిజన్ పోలీస్ ఆఫీసర్స్ అయినటువంటి డిఐ సైదులు, తర్వాత అంజయ్య, ఇంకా ఎస్ఐలు వీళ్ళందరూ పాల్గొనడం జరిగింది. ఇప్పటి వరకు చేసిన ఈ ఆపరేషన్లో 260 చైనీస్ మాంజా బాబిన్స్, అదేవిధంగా 16 ఆర్టిస్టులను మేము పట్టుకోవడం జరిగింది. ఈ ఆపరేషన్ అనేది డైలీ కంటిన్యూ అవుతుంది. సంక్రాంతి వరకు కూడా ఈ ఆపరేషన్ అనేది కంటిన్యూ అవుతుంది. దాని తర్వాత కూడా మా సెక్టర్ ఎస్ఐస్, తర్వాత పురుగోల్డ్ మెట్రోకార్ వాళ్ళు కూడా ఎక్కడెక్కడైతే చైనా మాంజా చేతులకు కానీ అదేవిధంగా బిల్డింగ్ తట్టుకొని ఉన్న వేలాడుతున్న ఆ దారాలను కూడా క్లియర్ చేసే ప్రోగ్రాము 3 షిఫ్ట్స్లో డైలీ అది ఎందుకంటే ఎవరైనా బైకర్స్ కానీ ఎవరైనా వెళ్తే వాళ్ళకు ప్రమాదం జరగకుండా కూడా అటువంటి ప్రికాషన్స్ కూడా మేము తీసుకుంటాం.